గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక్కడ చిలకడ దుంపతో గులాబ్ జామ్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి. అయితే రౌండ్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే చిలకడ దుంప అండి. ఈ చిలకడ దుంపతో గులాబ్ జామున్ చేస్తామండి. చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ చిలకడ దుంపల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్ పాది ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో. ముందుగా ఈ చిలకడ దుంపల్ని బాగా కడిగేసి ఇది ఒక 2-3గా కట్ చేసుకొని అయితే కుక్కర్లో ఉడికించుకోవాలండి. మెత్తగా ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మనం కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసేసుకుంటే ఇవి మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చిలకడ దుంపతో మామూలుగా ఉడకబెట్టుకొని తింటారండి, అలానే బొబ్బట్లు చేస్తారు, ఇంకా చాలా రకాల వంటలు కూడా చేస్తారండి. ఇప్పుడైతే నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. చూడండి, ఇలా 2 విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. చూసారా, చాలా వేడిగా ఉంది కదా. ఇలా అంటే ఇక్కడ సెపరేట్ కావాలి. చూసారా, ఇక్కడ తోలు అయితే మొత్తం అంతా తీసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా అయితే పీచు అంతా తీసుకోవాలండి, తోలు. ఉడికించి పెట్టుకున్న ఈ చిలకడ దుంప అండి మెత్తగా చేసుకోవాలి. చూసారా, సాఫ్ట్గా ఇలా కావాలి మనకు. ఇక్కడ చల్లగా అయ్యాకైతే మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అలానే కొద్దిగా మైదా అండి, అలానే ఒక మిల్క్ పౌడర్ అయితే 2 ప్యాకెట్లు వేసుకున్నాను. ఒక 4 ఇలాచి, షుగర్. గులాబ్ జామ్ పాకం చేసుకోవడానికి అయితే షుగర్ అండి మనకు తగినంత తీసుకోవడమే. ఇక్కడైతే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న ఈ చిలకడ దుంప వేసుకోవాలి. అంతా స్మాష్ చేసుకోవాలి ఒకేసారి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్నాక ఇందులో ఇక్కడ ముందుగా తీసుకున్న ఈ మైదా, ఒక 3 స్పూన్లంత మైదా, అలానే ఈ మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు గులాబ్ జామున్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే మనకు ఇందులో వాటర్ అయితే మనకు అవసరం లేదండి. మొత్తం ఈ చిలకడ దుంపతోనే మనం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మొత్తం పిండి ముద్దలా అయితే అయిపోతుంది. ఇక్కడ మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూసారా, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మెత్తగా అవుతుందండి. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా తడుపుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూసారా, 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తే కొద్దిగా బాగా నానుతుందండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం 3/4 కేజీ అంతా చిలకడ దుంప తీసుకున్నామండి. ఇక్కడ షుగర్ కూడా అంతే తీసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 1 కేజీ వరకు అయితే పడుతుందండి. ఇక్కడ ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం గులాబ్ జామున్ పాకంలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కెరలోకి అయితే వాటర్ వేసుకున్నాము. చూడండి, చక్కెరకైతే ఇంత వేసుకోవాలి వాటర్, ఇంత కరెక్ట్గా. ఇదైతే మొత్తం అంతా కరిగే వరకు అయితే పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకు త్వరగా అయితే పాకం అయితే వస్తుంది. లేత పాకం అండి, మనం గులాబ్ జామున్కి అయితే ఎలా పెడతామో అలా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈలోపు ఇక్కడ
ఇలాచి దంచేసుకుంటాము. చూడండి ఇలా షుగర్ అంతా కరిగాక ఇందులో ఇలాచి పౌడర్ ఇంత వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా పాకు రావాలండి. ఇక చిన్న మంట మీద అయితే పెట్టేద్దాము. చూడండి చిన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా పాకం అయ్యే వరకు. 5 మినిట్స్కి అయితే చూడండి ఇలా బాగా నానింటుంది. మళ్ళీ ఒకసారి ఇలా కదిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, షేప్లో చేసుకోవచ్చు. సరే చిన్నలుగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవడం. గులాబ్ జామున్ లాగా మనకు చిన్నగా చేసుకున్నామంటే చూసారా, ఇలా మనకి ఎలాంటి సైజు కావాలంటే చిన్నగా చేసుకోవాలి. అండి మిగతా కూడా ఇలానే చేసేసుకోవడమే. చూడండి ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం కొద్దిగా మునిగే వరకు అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలండి. చిన్న మంట మీద కాల్చుకుంటేనే లోపలంతా మొత్తం బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ అలానే ఇక పాకం వచ్చే వరకు అయితే ఇక్కడ కొద్దిగా గులాబ్ జామున్కి సరిపోయేలాగా ఈ పాకం అయితే పట్టుకోవాలి. చూడండి ఇలా లైట్గా రావాలి, ఇంకొద్దిగా వస్తే సరిపోతుంది. చూడండి మొత్తం ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఒక 10 అట్లా వేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఇలా వేసాం కదా, మనం ఏం కదపకూడదు, అవే పైకి తేలుతాయండి అప్పుడే. చూడండి ఇలా చిన్న మంట మీద అయితే వేయించుకుంటే లోపల మొత్తం అంతా బాగా కాలుతుంది. చూడండి అవే విడివిడిగా అయ్యాయి. చూసారా, ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఇలా చిలకడ దుంపతో గులాబ్ జామున్ అయితే ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అంత టేస్టీగా ఉండే గులాబ్ జామున్. ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం అయితే ఇలా చేసాం కదా, సరే లోపల అయితే ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి లోపలంతా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పాకంలో ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా ఇవైతే కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేస్తే మొత్తం అంతా పట్టుకుంటాయండి. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో మనకు గులాబ్ జామున్ ఇలా వస్తే చాలా బాగుంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి, అంత టేస్టీగా ఉండే. ఇక్కడ గులాబ్ జామున్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. మిగతా కూడా ఇలానే చేసేసుకోవడమే. నోరు ఊరించే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ఇవి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు చిన్న లైక్ అయితే పెట్టండి. ఇక్కడ ఒక బౌల్లో అయితే వేసేసి చూపిస్తున్నాను. నాకైతే నోరు ఊరిపోతున్నాయి, మీకు అలానే ఉందా? చూసారా, ఇక్కడ టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.